రావణాసురుడు చెల్లెనైనదు శూర్పణకైతే తాటకి అని చెప్తున్నాడు. తాటకి ముక్కు చెవులు లక్ష్మణుడు కోసేశాడని చెప్తున్నాడు. మరి ఇది కూడా పెద్ద భూతే కదా. అసలు రాముల వారు తాటకిని చంపకుండా వదిలేయమని చెప్పారు, కానీ అన్యాయంగా ఒక స్త్రీ మీద వీళ్ళ ప్రతాపం చూపించారని మాట్లాడుతున్నాడు కత్తిపద్మారావు. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా వీడికి తెలీదు. రాముల వారిని చూసి మోహించి నన్ను వివాహం చేసుకోమంటే ఈ జన్మకి నాకు ఒకటే భార్య నా సీత అని చెప్తాడు. అయితే నేను ఆవిడ్ని చూస్తానా అని చెప్తే ఆ సీతను చూడటానికి వస్తుంది ఈవిడ. సీతను చూసి ఇంత అందమైన ఆవిడ ఉంటే నా దగ్గరికి ఏమొస్తాడు అన్నట్టుగా మాట్లాడుతుంది. తర్వాత అప్పటికి కూడా ఆయన సహిస్తాడు, కానీ సీతాదేవి మీద ద్వేషంగా ఆమెను తిడుతున్నట్లుగా ఆమెను అవమానిస్తున్నట్టుగా మాట్లాడేసరికి లక్ష్మణుడు ఆవిడ్ని చంపబోతాడు. చంపబోతే స్త్రీని చంపకూడదు, అది పాపం అని చెప్తే లక్ష్మణుడు తన కోపాన్ని తట్టుకోలేక ముక్కు చెవులు కోసి పంపిస్తాడు. లక్ష్మణ, నీకు ఇంత కోపం పనికిరాదయ్యా అని